సిటీ ఇండియా న్యూస్ తెలుగు. విద్యతోనే స్వేచ్ఛ సమానత్వం సాధ్యమవుతుందని ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రవీంద్ర భారతిలో శ్రీ నారాయణ గురుధర్మ ప్రచారణ సభ ఆధ్వర్యంలో నిర్వహించిన సెంటినరీ వేడుకలు సర్వమత సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేరళకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ సమాజంలోని మూఢ విశ్వాసాలను, కులతత్వాన్ని నిరసించి కులం కారణంగా కొన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని, వారికి ఆధ్యాత్మిక స్వేచ్ఛ, సామాజిక స్వాతంత్ర్యం ఉండాలని భావించిన గొప్ప వ్యక్తి నారాయణ గురు అన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానోదయం, సామాజిక మానవత్వాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నం చేశాడని, కాలానికి అనుగుణంగా మతాన్ని నారాయణ గురు సంస్కరించారని ఆయన చేసిన సేవలను కొనియాడారు. మరి 100 సంవత్సరాల క్రితం ప్రబోధించినా కూడా 100 సంవత్సరాల తర్వాత కూడా ఈనాటి కూడా ఆశించినటువంటి వారి ఆలోచన విధానాల్ని 1% జనాభా కూడా మనం వాటిని అలవర్చుకోలేం, ఆకాంక్ష నెరవేరలేదు. మరి దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాలు ఏవైనా ఎవరైనా ప్రధానంగా విద్య అంటే విద్య ఉంటే తప్ప, విద్య అంటే ఈనాడున్న విద్య ఇలా పోటీ విద్య, కేజీలు పీజీలు అనుకుంటూ అంకెలు, ఆంగ్లం, ఇంగ్లీష్ మీడియాలు ఇదే గొప్ప చదువు ఉంటాం. అంటే మరి చదువు యొక్క అర్థం పరమార్థం మనిషి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడం నేర్పేదే విద్య యొక్క అర్థం పరమార్థం. మూలం అది లోపించింది. ఏ స్థాయి పోయిందంటే చదివేస్తే ఉన్నమతి పోయినట్టుగా తయారైంది. అది ఎంతటి వారైనా దాని కారణంగానే ఈనాడు ఎన్నో అఘాయిత్యాలు కావచ్చు, ఘోరాలు కావచ్చు, నేరాలు కావచ్చు, పూర్తిగా అధపాతాళానికి పోయింది ఆలోచన విధానం. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం ఎంతో గొప్పగా చెప్పుకున్నా, ఏ ప్రభుత్వాలైనా ఎంతో గొప్పగా చెప్పుకున్నా నేల విడిచి జామ చేసినట్టుగా అసలు